ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నేడు నేను మాట్లాడబోతున్నటువంటి నా బీసీ జాతి తూర్పు కాపుల గురించి నేను మాట్లాడబోతున్నాను. తూర్పు కాపులు కులస్తులు పౌరుషానికి ప్రతీక, నీతి నిజాయితీలకు మారిపోయారు. చలో 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 బీసీ నువ్వే నీ తల రాతను రాసుకోలేసి 60% ఇవాళ తూర్పు కాపు కులస్తులు ఉత్తరాంధ్ర వేదికలు కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాల్లో అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నటువంటి కులం తూర్పు కాపుల కులం అని చెప్పేసి నేను చెప్తున్నాను. తూర్పు కాపుల కులస్తుల చరిత్ర ఘనమైనది, కానీ వర్తమానంలో వేలాది కుటుంబాలు ఇవాళ పేదరికంతో మగ్గుతున్నాయి. తూర్పు కాపుల సోదరుల్లో చాలా మంది ఇవాళ విద్యకు దూరమై బతుకుతున్నారు. కాబట్టి తూర్పు కాపుల కార్పొరేషన్ కు వారి జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నా తూర్పు కాపు సోదరులకు నేరుగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తూర్పు కాపు సోదరులకు వారి జనాభా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలా, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలా, రాబోయే పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి జనాభా ఆధారంగా వాళ్ళకి సీట్లు కేటాయించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అతి త్వరలోనే నా తూర్పు కాపు సోదరులను బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. తూర్పు కాపు సోదరులను కలవబోతున్నాం. వారు జీవన పరిస్థితులు, వాళ్ళ జీవన ప్రమాణాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.